శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము ఇప్పటి వరకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్య లహరిలోని 2 శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో 3వ శ్లోకమును తెలుసుకుందాము. ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ, తరువాత ప్రతిపదమునకు అర్థము, తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది. చివరలో చిన్నారి అద్దేపల్లి శ్రేష్ఠ గళములో అమ్మవారి గీతమును విందాము. 3వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క పాదము అనే పద్మపు పరాగపు మహాత్మ్యమును శంకరాచార్యుల వారు కీర్తించారు. అమ్మవారి పాదధూళి అంటే పాదము అనే కమలములోని పరాగము అజ్ఞానమును పోగొడుతుంది అని, జడులకు అంటే మందబుద్ధులకు చైతన్యమును ప్రసాదిస్తుందని, దారిద్ర్యమును పోగొడుతుందని, జీవులను సంసారము అనే సముద్రము నుండి ఉద్ధరిస్తుందని చెప్పబడినది. 2వ శ్లోకములో వర్ణించిన అమ్మవారి పాదధూళికి ఉన్నటువంటి మహిమ ఈ శ్లోకమునందు విశేషముగా చెప్పబడినది. అయితే ఈ శ్లోకములో పాదపరాగ రేణువు అని చెప్పకపోయినా ముందు శ్లోకములో పాదపరాగ రేణువు మహిమను శ్రీ శంకరాచార్యుల వారు చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా ఆ పరాగరేణువు మహిమ ఇంకా ఎంత గొప్పదో, జగన్మాత ప్రతిభా పాటవములు, శక్తి సామర్థ్యములు ఎటువంటివో చెప్పినట్లు భావింపవచ్చును. ఈ శ్లోకములో చివర కొన్ని చోట్ల భవతి అని, కొన్ని చోట్ల భవతీ అని దీర్ఘముతో ఉంటుంది. భవతి అని చెప్తే ముందు శ్లోకముతో అనుబంధము ఉంటుంది. అంటే ముందు శ్లోకములో చెప్పిన పాదపరాగ రేణువు గురించి చెప్పినట్లు అవుతుంది. భవతి అంటే అవుతుంది అని అర్థము. అంటే అమ్మవారి పాదపరాగ రేణువు సూర్యుడు ఉదయించే నగరములాగా, చైతన్యము అనే పూలగుత్తిలోని మకరంద ప్రవాహములా, కోరిన కోరికలు తీర్చే చింతామణుల ప్రోగులాగా అవుతుంది అనే అర్థములో భవతి అనే పదము సరిపోతుంది. భవతి అని దీర్ఘముతో తీసుకుంటే భవతి అంటే నీవు అని అర్థము. అంటే అమ్మవారి పాదపరాగ రేణువు అని కాకుండా మొత్తం అమ్మవారినే చెప్పినట్లు అయినది. అప్పుడు అమ్మవారే అజ్ఞానమును పోగొట్టి సంసార సముద్రము నుండి ఉద్ధరిస్తుందనే భావము. పాదపద్మ పరాగ కణము పరముగా వ్యాఖ్యానములు, అమ్మవారి పరముగా చెప్పిన వ్యాఖ్యానములు ఉన్నాయి. అవిద్య అనగా అజ్ఞానము. అవిద్యను అంధకారముతోనూ, విద్యను అంటే జ్ఞానమును జ్యోతితోనూ పోల్చారు. అజ్ఞానముతో ఆవరింపబడిన వారిని అవిద్యులు అంటారు. విద్య లేనివాడు అంటే చదువు లేనివాడు, విద్యావిహీనుడు అని కాదు. అవిద్య అంటే అజ్ఞానము భావరూపమై ఉంటుంది. అవిద్య అంటే అజ్ఞానము చేత ఆవరింపబడిన చిత్తము కలవాడు అవిద్యుడు. అవిద్యుల లోపలనున్న అజ్ఞానము అనే చీకటి అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకున్నది, దుర్వాసనలతో కూడి ఉంటుంది. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానము చీకటి వంటిది. చీకటి బయట వస్తువులను కప్పి కంటికి కనబడకుండా చేస్తుంది. అలాగే అజ్ఞానము కూడా చీకటియే. అజ్ఞానము కూడా చీకటి వలె ఆవరించే స్వభావము కలది కాబట్టి చీకటిగా చెప్పబడినది. లోపల ఉన్న అజ్ఞానము ఆత్మను కప్పిపుచ్చి కనిపించకుండా చేస్తుంది. అమ్మవారి పాదము పద్మము అంటే కమలములాగా ఉంటుంది. ఆ పాదపద్మము యొక్క పరాగ రేణువు అంటే పుప్పొడి రేణువు అంటే అమ్మవారి పాదముల కాంతి రేణువు లోపల అజ్ఞానము అనే చీకటితో ఉండేవారికి మిహిరద్వీప నగరి అంటే 12 ఆదిత్యులు ఎక్కడైతే ఒకేసారి ఉదయిస్తారో అటువంటి ద్వీపనగరి అంటే 12 మంది సూర్యులు ఉదయించే నగరము వంటిదట. భూమి నుంచి చూసేవారికి ప్రతిరోజు సూర్యోదయ సమయమునందు దిక్చక్రము అంటే హొరైజాన్ వద్ద సముద్రము నుంచి సూర్యుడు పైకి వస్తున్నట్లు కనిపిస్తాడు. నిజానికి సముద్రము నుంచి ఉదయించడు. మనకు ఆ విధముగా కనిపిస్తుంది. సముద్రములో ఇమిడి ఉన్నట్లు కనిపించే ప్రదేశము సూర్యుడు పుట్టే స్థలముగా తోస్తుంది. వెలుగుల ముద్ద అయిన సూర్యుడిని పుట్టించగలిగిన ఆ ప్రదేశము ఇంకా ఎంత ఎక్కువగా వెలుగులకు గని అయ్యి ఉండవలెనో ఊహించి సూర్యునికి అటువంటి మూల జన్మస్థానము సముద్రమునందు భాసించుట వలన ఆ స్థానమును మిహిరద్వీప నగరము అని శంకరాచార్యుల వారు సమన్వయపరచారు. ఇది పాదపద్మ పరాగము పరముగా చెప్పినది.
డిండిమ వ్యాఖ్యానము ప్రకారము అమ్మవారి పరముగా చెప్పుకుంటే అమ్మవారు అవిద్యను పోగొట్టే సూర్యమండల రూపిణి. ఆమె ఒక సూర్యుని వంటిది కాదు, ఎందరో సూర్యులను పుట్టించేటటువంటి ద్వీపము వంటిది. అంటే ఎందరో సూర్యులకు ఆధారభూతమైనది. అమ్మ వేల కొలది సూర్యమండలములను సృష్టింపగలదు. విశ్వములో ఉన్న సూర్యులు ఎంతమందో మన లెక్కకు అందదు. జ్యోతిర్గణములకు, అన్ని సూర్యమండలములకు కారణము అమ్మవారు. ఆ పరంజ్యోతి నుంచే వారు ఉద్భవిస్తున్నారు. వెలుగుల గని అయిన అమ్మవారు మన హృదయములలోనికి వస్తే జన్మజన్మల అజ్ఞానము నశిస్తుంది. సూర్యకాంతికి కారణము కూడా అమ్మవారే. ఆ పరమేశ్వరి నుంచి వచ్చే కాంతి కిరణములలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136 కిరణములను వెరసి 360 కిరణములను మాత్రమే గ్రహించగలిగారు. వీటి వలననే చరాచర జగత్తు ప్రవర్తిల్లుతున్నది. సూర్యుడు ఉదయిస్తే ఆ ప్రదేశములో చీకటి ఎలా పోతుందో ఆ విధముగానే అమ్మవారి పాదపరాగము లేదా పాదధూళి ప్రభావము వలన అజ్ఞానము అనే చీకటిలో కొట్టుమిట్టాడే వారి అజ్ఞానము నశిస్తుంది. అంటే అధికతర ప్రకాశకారిణి అని అర్థము. ఆ పాదపరాగ ప్రభావము వలన అజ్ఞానము అనే చీకటి పోయి జ్ఞానము కలుగుతుంది. అవిద్య అంటే అజ్ఞానము అయినట్లుగానే విద్య అంటే ఆత్మజ్ఞానము. పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఈ జ్ఞానమును అవిద్య అంటే అజ్ఞానము చీకటి వలె కప్పివేస్తుంది. అయితే మోక్షమును కోరుతూ జ్ఞానమును కావాలి అని కోరేవారు అమ్మవారిని సేవించడము వలన అజ్ఞానము నశించి జ్ఞానము లభిస్తుంది. అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని అంటే శివజ్ఞానమును అంటే ఆత్మజ్ఞానమును ప్రసాదిస్తుంది. లోకములో మనము తెలుసుకొనవలసిన విద్యలు 2 ఉన్నాయి. ముండకోపనిషత్తు పర అపర విద్యల గురించి చెబుతుంది. మొదటిది పరావిద్య, రెండవది అపరావిద్య. పరమేశ్వరుడికి సంబంధించి ఉండి ఆత్మతత్వమును బోధించేది పరావిద్య. అంటే బ్రహ్మప్రాప్తి లభింపచేసే విద్య కాగా లౌకిక ప్రయోజనములకు ఉపకరించేది అపరావిద్య. వేదములలో స్వర్గమును పొందడానికి యజ్ఞకర్మలు చెప్పబడినాయి. కర్మలను చేయడం వలన ఫలితము వస్తుంది. ఫలితముగా స్వర్గ సుఖములను పొందుతారు. కర్మ ఫలితములు రావాలి అంటే అగ్నిహోత్రము మొదలైన కర్మలను చేయాలి, యజ్ఞయాగములను చేయాలి. స్వాహాకారముతో ఆహుతులను దేవతలకు సమర్పించాలి. ఫలితముగా స్వర్గసుఖములు లభించి వాటి అనుభవము కాగానే కర్మఫల శేషమును అనుభవించడానికి మానవునిగా భూలోకములో మళ్ళీ జన్మించాలి. ఈ విధంగా జన్మిస్తూ కర్మలు చేస్తూ మరలా మరణిస్తూ సంసారము అనే గానుగకు కట్టిన ఎద్దులాగా గిరగిరా తిరగడమే సరిపోతుంది. అయితే మోక్షము రాదు. వీరు అవిద్యను ఆరాధించేవారు. వీరు అజ్ఞానులు. మోక్షమును ఇచ్చే విద్యయే విద్య. భగవంతుని తెలుపు విద్యయే విద్య. బ్రహ్మజ్ఞానము లేని మిగిలిన విద్యలన్నీ అవిద్యలే. కోరికలతో చేసే కర్మానుష్ఠానములు, యజ్ఞకర్మకాండలు అవిద్యయే. ఉపాసన చేసేటప్పుడు బహిర్యాగమును అంటే బయటి తంతును వదలి అంతర్యాగము చేసినప్పుడే విద్య. దాని ద్వారా బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. కుండలిని శక్తి జాగరణమై ఆత్మతేజస్సు అంతర్యాగము వలన పెరుగుతుంది. అమ్మవారు అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తుంది అనే అర్థముతో లలితా సహస్రనామ స్తోత్రములో ఉన్న నామములు అజాజైత్రి అంటే అవిద్యను జయించేది, తమోపహ అంటే తమస్సును అంటే చీకటిని అజ్ఞానమును పోగొట్టేది, నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అంటే తన కాలిగోరుల కాంతి చేత నమస్కరించేవారి అజ్ఞానమును పోగొట్టేది, భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి అంటే భక్తుల హృదయములందు ఉన్న అజ్ఞానము అనే చీకటిని పోగొట్టడములో సూర్యుని కిరణ పరంపర అయినట్టిది. అజ్ఞాన ధ్వాంత దీపిక అంటే అజ్ఞానము అనే చీకటికి దీపము వంటిది. జ్ఞానద అంటే జ్ఞానమును ప్రసాదించేది. ఆత్మవిద్య అంటే ఆత్మజ్ఞాన స్వరూపురాలు. మహావిద్య అంటే గొప్ప జ్ఞాన స్వరూపురాలు. అమ్మను ఆశ్రయిస్తే మన హృదయములో అనేక జన్మలుగా దట్టమైన చీకటిలాగా ఆవరించిన అవిద్య నశిస్తుంది. సూర్యుడు ఉదయించే చోటు అయిన ఆ పాదధూళిని ఆశ్రయించితే జ్ఞానకాంతి ప్రకాశములో అంతా స్పష్టము అవుతుంది.
ఈ శ్లోకములోని తిమిర మిహిర ద్వీప నగరి అనే విశేషణమునకు సమానమైన అర్థమును ప్రతిపాదించే లలితా సహస్రనామములలోని నామము ఉద్యద్భాను సహస్రాభ అనే నామము. మందబుద్ధి కలవారిని జడులు అంటారు. మందబుద్ధి అంటే జడత్వము అనగా ఉత్తమ విషయములను గ్రహించలేని, స్పందించలేని లక్షణము. జడులు అంటే సోమరులు, అలసులు, కార్యోన్ముఖులు కాలేనివారు, చురుకుతనము లేనివారు. జడులకు అమ్మవారి పాదపద్మముల పరాగరేణువు చైతన్యము అనే పూలగుత్తిలోని మకరందము వంటిది. అంటే మందబుద్ధి కలవారికి అమ్మవారి పాదపరాగ కణము చైతన్యమును కలిగిస్తుంది. చైతన్యము అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము లేని వారిని జడులు అంటారు. అటువంటి వారికి చైతన్యమును సమకూర్చే కల్పవృక్షము యొక్క పూలగుత్తి నుంచి ప్రవహించే మకరందపు అంటే తేనె ధార అమ్మవారి పాదపద్మ పరాగరేణువు. అమ్మవారి పరముగా చూస్తే అమ్మవారు జడుల యొక్క జడత్వమును పోగొట్టడములో చైతన్య మకరంద ప్రవాహము. ఆ ప్రవాహమునందు మాధుర్యము ఉన్నది. జ్ఞానము ఆనందముల కలయిక. మకరంద ధారల జ్ఞానము ప్రవహించి జడత్వమును పోగొడుతుంది. మకరంద ప్రవాహము రావాలి అంటే పుష్పముల గుత్తి ఉండాలి, దాని నుంచి రావాలి. అమ్మవారు చైతన్యము అనే పూలగుత్తి నుంచి వచ్చే మకరంద ప్రవాహము. చైతన్యమును ప్రసాదించి జడత్వమును పోగొడుతుంది అనే అర్థమును సూచించే లలితా సహస్రములోని నామములు చేతనారూప అంటే చైతన్య స్వరూపిణి, సుధాశ్రుతి, సుధాసారాభివర్షిణి అనే నామములు. అమ్మవారి అనుగ్రహము ఉంటే జడులు కూడా చైతన్యవంతులై సకల కార్య నిర్వహణ సమర్థులు, సర్వవిద్యా పారంగతులు, సర్వదా ఉత్సాహవంతులు కాగలరు. పాదపద్మ పరాగ కణము పరముగా చూస్తే దరిద్రులకు అమ్మవారి పాదపరాగ కణము చింతామణుల రాశి. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చే దేవలోకమణి. దరిద్రులు అంటే ధనము సంపద లేనివారు, సంతృప్తి లేనివారు. దరిద్రములు అంటే లౌకికముగానే కాక దైవీ గుణములు లేకపోవడము కూడా దరిద్రమే. చింతామణి అంటే కోరిన కోరికలను తీర్చే మణి. అటువంటి చింతామణి వలె అమ్మ పాదపరాగ కణము దరిద్రులకు సంపదలను ఇచ్చి దరిద్రమును పోగొడుతుంది, వారి కోరికలను తీర్చుతుంది. తృప్తి లేని వారికి తృప్తిని ఇస్తుంది. సుఖము, సంతోషము, శాంతి మొదలైన వాటిని ప్రసాదిస్తుంది. అన్ని రకముల దరిద్రములను తొలగించే ఐశ్వర్యమని అమ్మవారి చరణములను ఆశ్రయిస్తే లభిస్తుంది. అమ్మవారి పరముగా చూస్తే అమ్మవారి స్వరూపము చింతామణులను కలిపి హారముగా కూర్చినట్లు ఉన్న స్వరూపము. చింతించినవన్నింటినీ అంటే కోరిన వాటిని తీర్చునది చింతామణి. అమ్మవారు చింతామణి గుణనిక అంటే కోరికలను అన్నింటినీ పరంపరగా తీర్చుతూ ఉంటుంది. ఆమెకు లోటు లేదు, నమ్ముకున్న వారికి లోటు రానివ్వదు. అపార దయామూర్తి అమ్మవారు. ఈ అర్థముతో సరిపోయే లలితా సహస్రములోని నామములు వాంఛితార్థప్రదాయిని అంటే కోరిన కోరికలను ఇచ్చునది. అవ్యాజ కరుణామూర్తి అంటే అవ్యాజమైన కరుణను చూపించే దయామూర్తి. దౌర్భాగ్య తూల వాతూల అంటే దౌర్భాగ్యము అనే దూదికి సుడిగాలి వంటిది. అమ్మవారి దయ ఉంటే దారిద్ర్యము పోతుంది. లలితా సహస్రములో ఉన్న నామము అయిన చింతామణి గృహాంతస్థ అంటే చింతామణి గృహమునందు ఉండునది. అయితే అమ్మవారు చింతామణి గుణనిక అంటే చింతామణుల వరుస వంటిది అనే విషయమును జిఎల్ఎన్ శాస్త్రి గారి వివరణలో చూద్దాము. చింతామణుల వరుసలో ఎన్ని చింతామణులు ఉంటాయో గుణనిక అనే పదము సూచిస్తుంది. వరరుచి అక్షరముల ద్వారా అంకెలను వ్యక్తపరిచే ఒక పద్ధతిని చెప్పారు. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇణి. ఈ అక్షరములకు క అంటే 1 నుంచి మొదలుపెట్టి ఇణి అంటే 10 అని కాకుండా 0 అని వేయాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేసిన తరువాత 10 స్థానములో 0 పెట్టాలి. అలాగే ట ఠ డ ఢ అణ త థ ద థ న ఈ 10 అక్షరములకు కూడా 1 నుంచి 0 వరకు వేయాలి.
ఇకపోతే ప, ఫ, బ, భ, మ ఈ అక్షరములకు 1 నుంచి 5 వరకు వేయాలి. ఇకపోతే యవర్గము అంటే య, ర, ల, వ, శ, ష, స, హ ఈ అక్షరములకు 1 నుంచి 8 వరకు అంకెలు వేయాలి. శ్లోకములో ఉన్న గుణనిక పదములో గు అనేది గా అనే అక్షరమునకు సంబంధించినది కాబట్టి 3 అంకెను సూచిస్తుంది. నకారము 5 అంకెను, ని అనేది నాకు సంబంధించినది కాబట్టి 0ను, కా అనేది 1ని సూచిస్తాయి. కాబట్టి గుణనిక అనే పదము 3501 అనే సంఖ్యను తెలియచేస్తుంది. అయితే సంస్కృతంలో అంకెలను ఎడమవైపుగా చెప్తారు కాబట్టి గుణనిక పదము తెలియచేసే 3501 సంఖ్యను ఎడమవైపుగా చదివితే 1053 వస్తుంది. కాబట్టి చింతామణుల వరుసలో 1053 చింతామణులున్నాయని అర్థము. లలితా సహస్రనామ స్తోత్రములోని లలితాదేవి నామములను 1053గా విడతీసి చెప్పే పద్ధతి కూడా ఉన్నది. గుణనిక అనే పేరుతో ఈ వ్యాఖ్యానము ఉంటుంది. అంటే అమ్మవారి ఒక్కొక్క నామము ఒక్కొక్క చింతామణి వంటిది. కోరికలు తీరవలెను అంటే నిజానికి ఒక్క చింతామణియే సరిపోతుంది. అమ్మవారు 1053 చింతామణుల వంటిది. ఎంతమందికైనా ఎన్ని కోరికలైనా తీర్చగల సామర్థ్య మహిమను కలిగినది అమ్మవారు. జనన మరణములను సంసారము అంటారు. ఈ సంసారము సముద్రము వంటిది. సంసారంలో సముద్ర ధర్మము ఆరోపింపబడినది. సముద్రములో పడితే మునిగిపోయినట్లే సంసారంలో పడి జీవులు పుడుతూ చస్తూ దానిలో మునిగి ఉంటారు. సముద్రము యొక్క లోతు తెలియడం కష్టమైనట్లే జనన మరణ రూపమైన సంసారానికి కూడా అంతులేదు. సముద్రములో భూమి మునిగిపోగా విష్ణుమూర్తి వరాహ అవతారమును ధరించి తన కోరతో భూమిని పైకి ఎత్తి రక్షించాడు. సంసార సముద్రములో మునిగిన వారిని అమ్మవారి పాదపరాగ కణము విష్ణుమూర్తి వరాహ అవతారములో సముద్రములో మునిగిన భూమిని ఉద్ధరించినట్లుగా ఉద్ధరిస్తుంది. అమ్మ పాదపరాగ కణము ఎంతటి ఘనతరమైన శక్తిని కలిగి ఉన్నది అంటే సామాన్యులకు సంసారము అనే పెనుభారమును నిర్వహించడం పెనుభూతములాగా భయపెడుతున్నప్పుడు అమ్మవారి పాదములను ఆశ్రయించడం జరిగితే అమ్మ పాదధూళిలోని అతి చిన్న కణం అయినా ఆ సంసార మహాసాగరమును దాటించే సమర్థతను కలిగి ఉంటుంది. పాదధూళి కొంచెం ఎక్కువగా లభిస్తే అనేక రకముల బాధలు తొలగిపోవడం మాత్రమే కాక మోక్షం కూడా లభిస్తుంది. ఈ శ్లోకములో ఉన్న మురరిపు అనే శబ్దము రాక్షస సంహారకుడు అయిన విష్ణుమూర్తిని తెలియచేస్తుంది. అసుర గుణములను అంటే రాక్షస గుణములను నశింపచేసే లక్షణము అమ్మవారి చరణధూళికి అంటే పాదధూళికి ఉన్నది. పరమపురుషుని నుంచి హిరణ్యగర్భుడు జన్మించగా అతని నుంచి ఆకాశము, వాయువు, తేజస్సు, జలము వచ్చాయి. జలము నుంచి ఒక అండము పుట్టినది. అది హిరణ్మయము. వేదములు ఆ అండమునే ప్రజాపతి అని చెప్తున్నాయి. పరమేశ్వరుడు ఆ అండమును 2 భాగములుగా విభజింపగా పై భాగము ఆకాశము, క్రింది భాగము రసాతలము అయ్యాయి. అండము నుంచి వచ్చినటువంటి మావి జలములో పడి మేరు పర్వతము అయినది. దాని నుంచి భూమి ఏర్పడగా ఆ భూమి పర్వతములతోనూ వృక్షములతోనూ నిండి బరువును మోయలేక జలమునందు మునిగిపోగా తనను రక్షింపమనే భూదేవి ప్రార్థనను విష్ణుమూర్తి మన్నించి వరాహరూపమును ధరించి నీటియందు మునిగిన భూమిని తన కోరలపై ఎత్తి రక్షించాడు. ఆ విధముగానే అమ్మవారి పాదపరాగ రేణువు జీవులను సంసార సముద్రము నుండి పైకి లేవతీసి జన్మరాహిత్యమును అంటే మోక్షమును ప్రసాదిస్తుంది. అమ్మవారి పరంగా అర్థములో అమ్మవారు జన్మ జలధియందు మునిగిన వారిని ఆదివరాహ స్వామి కోర భూమిని ఉద్ధరించినట్లుగా ఉద్ధరిస్తుంది. సంసారం నుంచి బయటపడడమే మోక్షము. చావు పుట్టుక లేని స్థితి, పరమాత్మతో కైవల్య స్థితియే మోక్షము. అమ్మవారి వారాహి శక్తిని ఇక్కడ స్ఫురింపచేయడం జరిగినది. వారాహీదేవి ఉద్ధరణ శక్తి. వరాహస్వామి కోర తెల్లగా నెలవంక వలె ఉంటుంది. సౌందర్యలహరి సమయ అనే చంద్రకళ యొక్క స్థుతిగా చెప్పబడినది. వరాహస్వామి కోర చంద్రకళ ఒకే రకముగా ఉంటాయి. పరిణామము లేని అంటే మార్పులు లేని చంద్రకళా స్వరూపిణి అమ్మవారు. సాదాఖ్య కళ, ధ్రువ కళ,
సమయ కళ అని ఈ చంద్రకళకు పేర్లు. మారకుండా ఉండే ఈ కళ షోడశీ కళ. ఈ కళ ఆధారముగా చంద్రుని 15 కళలు మారుతూ ఉంటాయి. కాలము అంటే ఈ 15 కళల పరిణామమే. అంటే కాలము 15 కళలపై ఆధారపడి ఉండగా వాటికి ఆధారమైన, ప్రపంచమునకు ఆధారమైన 16వ కళ అమ్మవారు. అమ్మవారు శంకరాచార్యుల వారికి చంద్రకళ వలె ఉన్న ఆదివరాహస్వామి కోరవలె దర్శనము ఇచ్చినది. సంసారము నుంచి రక్షించి మోక్షమును ప్రసాదిస్తుంది అనే భావనకు సరిపోయే లలితా సహస్రములోని నామములు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే సంసారము అనే బురదలో మునిగిన వారిని ఉద్ధరించే పనిలో పండితురాలు. ముక్తిదా అంటే ముక్తిని ప్రసాదించునది. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అంటే జననము మరణము ముసలితనము అనే వాటితో తప్పించే జీవులకు విశ్రాంతిని అంటే మోక్షమును ఇచ్చున్నది. కైవల్య పదదాయిని అంటే మోక్షస్థానమును ఇచ్చున్నది. నిర్వాణ సుఖదాయిని అంటే మోక్ష సుఖమును ప్రసాదించున్నది. భవారణ్య కుఠారిక అంటే సంసారము అనే అరణ్యమునకు గొడ్డలి వంటిది. ముక్తి నిలయ అంటే ముక్తికి స్థానమైనది. ఆటుపోట్లను తట్టుకుంటూ సంసారమును ఈదే ఘనులకు ఆశాకిరణము దైవకృపయే. అమ్మవారిని జ్ఞానాపేక్షతో సేవిస్తే అజ్ఞానము పోయి జ్ఞానము లభిస్తుంది. కోరికలతో సేవిస్తే కోరిన కోరికలు తీరుతాయి. దరిద్రులకు దరిద్రము పోతుంది. మోక్షము మీద కోరికతో సేవిస్తే సంసారములో మునిగిన వానికి మోక్షము లభిస్తుంది. పరమేశ్వరి కృపాకటాక్షములు లభించినట్లయితే సాధించలేనిది జరగనిది ఏదీ లేదు. విద్యను, చైతన్యమును, సంపదను, మోక్షమును ప్రసాదింపగల మహిమను కలిగి ఉన్నటువంటి అమ్మవారి పాదధూళి మనకు లభించాలి అంటే ఆ పాదములను శరణు వేడుకొని వినమ్రంగా నమస్కరించాలి. కైవల్యాశ్రముని ప్రకారము ఈ శ్లోకము కామరాజమాతృకా దేవతను సూచించుచున్నది. ఈ దేవత కోటి అరుణ సూర్యుల అంటే ఎర్రని సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ తన 4 చేతులలో స్ఫటికమణులచే కూర్చిన అక్షమాలను, చెరకు విల్లును, 5 పుష్పబాణములను, పుస్తకమును ధరించి ఉంటుంది. 3 నేత్రములను కలిగి ఉండి చంద్రరేఖను చూడామణిగా ధరించి ఉంటుంది. ఐం అనే వాగ్భవ బీజమును ఈ శ్లోకము సూచించుచున్నదట. ఐం అంటే ఆ ఆ ఈ లతో ఏర్పడుతుంది. మొదటి ఆ అవిద్యను, రెండవ ఆ జడత్వమును తొలగిస్తాయి. ఈ అనేది కోరికలను నెరవేర్చుతుంది. ఇక కైవల్యమును అంటే మోక్షమును ప్రసాదిస్తుంది అని చెప్పబడినది. అంటే అమ్మవారు ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదిస్తుంది. ఈ శ్లోకములో మన జీవితమునకు కావలసినవన్నీ చెప్పారు. అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరి మరియు జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అని చెప్పిన చోట్ల ధర్మ పురుషార్థము, దరిద్రాణం చింతామణి గుణనిక అన్నప్పుడు అర్థకామ పురుషార్థములను చెప్పారు. అర్థకామములు ఒకటే పురుషార్థము క్రిందకు వస్తాయి. కామమును అంటే కోరికను తీర్చుకోవడానికి, అర్థము అంటే సంపద కావాలి. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్న చోట మోక్ష పురుషార్థమును చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వగలది అమ్మవారే. ధర్మము మొదటిది. అర్థకామములను ఒకటిగా తీసుకుంటే అది రెండవది. మూడవది మోక్షము. త్రివర్గము అంటారు. అందువలననే అమ్మవారి విద్యను త్రిపురా విద్య అంటారు. అమ్మవారి పంచదశీ మంత్రములోని 3 కూటములలో మొదటిదైన వాగ్భవ కూటము ధర్మము అనే పురుషార్థమును, రెండవ కూటము అయిన మధ్యకూటము అర్ధకామములనే పురుషార్థములను, మూడవ కూటము మోక్షమును ఇస్తాయి. ఈ శ్లోకమును భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజా సమయమునందు పఠించి అమ్మవారిని ధ్యానిస్తే అజ్ఞానము తొలగుతుంది, జడత్వము నశిస్తుంది, దారిద్ర్య బాధలు లేక సకల సౌభాగ్యములు వర్ధిల్లుతాయి, సంసార దుఃఖములు అంటకుండా మోక్షస్థితి ప్రసాదింపబడుతుంది. ఈ శ్లోకమును ప్రతిరోజు రోజుకు 2000 సార్లు 54 రోజులు జపించి మినపగారెలు నైవేద్యముగా పెట్టినట్లయితే వేదజ్ఞానము కలుగుతుందట.
ప్రతిరోజు రోజుకు 1000 సార్లు 15 రోజులు జపించి మినపగారెలు నైవేద్యముగా సమర్పిస్తే ఐశ్వర్యము విద్య ప్రాప్తిస్తాయి అని చెప్తారు. శ్లోకము: అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. విడతీసి చదివిన శ్లోకము: అవిద్యానాం అంతః తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ ఈ భాగంలో అవిద్యానాం అంటే అజ్ఞానులకు, అంతః అంటే లోపల ఉన్న, తిమిర అంటే చీకటికి, మిహిర అంటే సూర్య, ద్వీపనగరి అంటే ద్వీపనగరము. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరి అంటే అజ్ఞానులకు లోపల ఉన్న చీకటికి సూర్యద్వీప నగరము. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ ఈ భాగంలో జడానాం అంటే జడులకు, చైతన్య స్తబక అంటే చైతన్యము అనే పుష్పగుచ్ఛము యొక్క, మకరంద శృతిఝరీ అంటే మకరందపు అంటే తేనెల యొక్క ప్రవాహ వేగము. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ అంటే జడులకు చైతన్యము అనే పుష్పగుచ్ఛము యొక్క మకరందపు ప్రవాహపు వేగము. దరిద్రాణం చింతామణి గుణనిక ఈ భాగంలో దరిద్రాణం అంటే దరిద్రులకు, చింతామణి గుణనిక అంటే చింతామణుల కూర్పు లేదా చింతామణుల మాల. దరిద్రాణం చింతామణి గుణనిక అంటే దరిద్రులకు చింతామణుల వరుస. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ఈ భాగంలో జన్మ జలధౌ అంటే సంసార సముద్రములో, నిమగ్నానాం అంటే మునిగిన వారికి, మురరిపు అంటే విష్ణుమూర్తి, వరాహస్య అంటే వరాహ అవతారపు, దంష్ట్రా అంటే కోర, భవతి అంటే అగుచున్నది. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటే సంసార సముద్రములో మునిగిన వారికి విష్ణుమూర్తి వరాహ అవతారపు కోర అగుచున్నది. మొత్తం శ్లోక తాత్పర్యము: అజ్ఞానులకు లోపలనున్న చీకటికి సూర్యద్వీప నగరము, జడులకు చైతన్యము అనే పుష్పగుచ్ఛము యొక్క మకరందపు ధారా ప్రవాహము, దరిద్రులకు చింతామణుల వరుస, సంసార సముద్రములో మునిగిన వారికి విష్ణుమూర్తి వరాహ అవతారపు కోర అగుచున్నది. అయితే ఇక్కడ అమ్మవారి పాదధూళి కణము సూర్యద్వీప నగరము, మకరంద ధారా ప్రవాహము, చింతామణుల వరుస, వరాహస్వామి కోరగా అవుతున్నదని భావించాలి. ముందు శ్లోకంలో చెప్పిన పాదధూళి కణము గురించే ఇక్కడ చెప్పారు. అయితే శ్లోకము చివరిలో భవతికి బదులు భవతి అని తీసుకుంటే భవతి అంటే నువ్వు అనే అర్థములో నువ్వు అజ్ఞానమును దరిద్రమును పోగొట్టి సంసార సముద్రము నుండి ఉద్ధరిస్తావు అనే భావము వస్తుంది. శ్లోకమును మరొకసారి చదువుదాము. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము, ఇంగ్లీష్లో రాసిన శ్లోకము, మిగిలిన 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు అద్దేపల్లి శ్రేష్ఠ ఆలపించిన అమ్మవారిపై గీతము. కమలాసన వందిత పాదాబ్జే కమనీయ కరోదయ సామ్రాజ్య కమలానగరే సకలాకారే కమలనయన ధృత జగదాధారే కమలే విమలే గురుగుహ జనని కమలాపతి సుత హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వర వర
జగపతి కళ్యాణి కమలాసన వందిత పాదాబ్దే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.